చేస్తారు దేవశాస్త్రి. ఇవాళ మనం ధ్యానించే వాక్యము దేవుని జ్ఞానము సంపాదించుకోవటం రండి. ఏం కావాలండి? దేవుని జ్ఞానము సంపాదించుకోవటం రండి. ఏం కావాలండి మానవుడికి? అన్ని ఉన్నాయి. ఏం లేదు? వెరీ గుడ్. చక్కగా కనుక ఈవేళ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులంటే దాచబడి ఉన్నాయి. అందుకని లోకంలో ప్రతి ఒక్కరు ప్రభుని నమ్మి దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సొంత జ్ఞానం పనికిరాదు దేవుని దగ్గర. అందులో ఇప్పుడు ఈ నెలలో జరిగే కార్యక్రమాలు చూద్దాం. లోకం జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా తోడు చూద్దాం. మంచిది. డిసెంబర్ 25 ఏంటంటే డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ నెల. క్రైస్ట్ మాస్ అని దానికి అసలు పేరు. అంటే లాటిన్ పదం, లాటిన్ భాషలో వచ్చిందండి. క్రైస్ట్ మాస్, క్రీస్తు పుట్టినరోజు పండగ ఆచరిస్తాము అంటారు లోకం. ఎవరిద్దరు కాదండి. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఏంటంటే అంటే ఆ క్రీస్తు ఆరాధన సంవత్సరంలో ఒకసారైనా? ఒకసారా? కాదు. ప్రతి ఆదివారము 52 వారాల పండగ. ఎన్ని వారాలు అంటే సంవత్సరానికి 7 వారాలు, 52 వారాల పండగ. క్రీస్తు పుట్టినరోజు పండుగ అంటారు లోకం. అయితే మనకి లేదేంటండి అని మనకు అనుమానం. మనకే అనుమానం. కొంతమందికి లేదనుకోండి, వాక్యంలో పూర్తిగా ధ్యానం అయ్యాక అమ్మాయికి ఇంకా అనుమానం. ఏమంటే క్రీస్తు పుట్టినరోజు పండుగ మనకి లేదేంటండి? క్రిస్మస్ అంటే దేవుడు చెప్పని డేట్. దేవుడు చెప్పలేదు బైబిల్లో. చెప్పారంటే బైబిల్ అంతా ఆదికాండ ప్రకటన చదివితే డిసెంబర్ 25 పుట్టారని బైబిల్లో చెప్పలేదు. దేవుడు చెప్పని పండుగ. ఎవరు చెప్పలే? దేవుడు చెప్పని పండుగ. రెండోసారి దేవుడు చెప్పని కార్యాలు, పుట్టినరోజు సందర్భంగా కార్యాలు. అందులో ఏంటంటే క్రిస్మస్ ట్రీ. ఏంటంటే క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ ట్రీ షాపులు కూడా అమ్ముతారండి. పశువుల పాక. ఏంటంటే పశువుల పాక కూడా చేస్తారండి. చంద్రవాళ్ళు ఏ పండుగ ఆ పండుగ ఏదో పెడతారు. ఏం కూడా బాగా చేస్తారండి. క్రిస్మస్ ట్రీ, పశువులు బాగా. క్రిస్మస్ తాత ఎవరంటే? శాంతా క్లాస్. ఇవన్నీ బైబిల్ చెప్పని కార్యాలు. ఏంటంటే
లేకపోతే సంగతులు ఇవన్నీ కూడా ఇది ఎక్కడ ఎలా ప్రారంభమైందంటే అన్యులైన రోమీయులు క్రైస్తవులు అయ్యారు. మొదట్లో ఆయన సువార్తలో 2వ శతాబ్దంలో రోమీయులు కూడా అది నుంచి కూడా ప్రభు సిలువేసిన శతాబ్దంలో కూడా ప్రభుని నమ్మారండి రోమీయుడు. అలా రోమీయులు ఎక్కువ మంది క్రైస్తవులు అయ్యారు. అందులో సైనికులు కూడా ఎక్కువ ఉన్నారు. అందులో రోమా సైనికులు కూడా ఎక్కువ ఉన్నారు. మీరు క్రైస్తవులు అయ్యారు కదా, మరి అంతకు ముందు ఆచారం ఏంటి? ఈ రోమేయులు చెట్లు పూజించేవారు. చెట్లు అంటే చెట్లని మన దేశంలో కూడా ఉంది కదా, లేదా మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంది. మన బాత్రూమ్ పక్కన ముందు తులసి మొక్క, ఏ మొక్క? తులసి మొక్క. ఏమంటే చెట్లు పూజించేవారు, సూర్యుని పూజించేవారు. సూర్యుడిని ఎవరంటే సూర్యుడు పూజించేవారు. సూర్యునికి పుట్టినరోజు పండుగ చేసేవారు. సూర్యుడికి పుట్టినరోజు పండుగ చేసేవారు వాళ్ళు. ఆ పండుగ డిసెంబర్ 25 చేసేవారు అనమాట. డిసెంబర్ 20 జరిగించేవారు సూర్య దేవుడు పుట్టినరోజు పండుగ. ఏమంటే ఇప్పుడు వేరే మారారు, ప్రభుని నమ్మారు. అయితే పండుగలు అలవాటు ఉన్నాయి కదా. అప్పుడున్న సేవకులు ఏం చేశారంటే, అప్పుడు సేవకులు రోమన్ క్యాథలిక్ ప్రపంచం ఉందండి. వాళ్ళు ఏం చేశారంటే, మీరు ప్రభుని నమ్ముతున్నారు కదా, మీరు చేసే ఆ చెట్టు పూజ, సూర్య పూజ, ఏమంటే డిసెంబర్ 20 సూర్య పూజ, ఏమంటే శాంటా క్లాస్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే కానుకలు, ఆ పండుగలో కానుకలు ఇచ్చేవాడు అనమాట. ఒక దేవతలాగా ఎక్కడ మీరు ఇవన్నీ చేస్తారు కదా. ఏమంటే వాడు చెట్టు పూజ ఎలా చేసేవాడు అంటే, ఇప్పుడు మనకి క్రిస్మస్ ట్రీ లైటింగ్ పెడతారండి. ఏం పెడతారా? లైటింగ్, దాంట్లో బొమ్మలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, అప్పట్లో కరెంట్ లేదు కదా, మరి పూర్వకాలంలో కరెంటు లేదు కదా. చెట్టుకి దీపావళి రోజున మన వారు ఎలాగైతే ప్రమిదలు వెలిగిస్తారో అది ప్రమిదలు పెట్టారు. చెట్టు నిండా ప్రమిదలు పెట్టి చెట్టు పూజ చేసేవారట. కనుక మీరు ఏం చేస్తారంటే, మీరు చేసే కార్యక్రమాలు ఆమె అన్నట్టు సరిగ్గా మీరు చేసే కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఆచారాలు, యేసు ప్రభు పేరునే చేయండి, చేసుకోండి, చెట్టు పూజ చేసుకోండి. ఏమండి సూర్య పూజ పండుగ చేసుకోండి. కానీ ఎలాగంటే యేసు ప్రభు మీ పేరు మీద చేయండి. ఎవరి పేరు మీద? ప్రభు నమ్ముతున్నారు కదా, మరి ఆ పేరు ఎత్తుకోవడంగా అని చెప్పి రోమన్ క్యాథలిక్ వాళ్ళు అలవాటు చేశారండి క్రిస్మస్ అని. ఇది బైబిల్ చెప్పింది కాదు, బైబిల్లో లేనిది. ఏమండి అప్పుడు మొట్టమొదటి గొర్రెల కాపరులు యేసు ప్రభు దర్శించారు పుట్టినరోజునే. ఎప్పుడంటే పుట్టినరోజునే దర్శించారు. వాళ్ళు ప్రభు పుట్టినరోజు చేసినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. 2 జ్ఞానులు వచ్చారు. ఏమంటే తూర్పు దేశపు వారు కూడా పుట్టినరోజు చేసిన దాఖలాలు లేవు. ఏమంటే యేసు ప్రభు సరైన తల్లి తండ్రి యోసేపు మరియమ్మలు యేసు ప్రభు పుట్టినరోజు చేసిన దాఖలాలు లేవు. లిఖిత పూర్వం ఉండాలండి. మనకి ఏంటంటే బైబిల్ వాచిన ఆధారం కదా, మన విశ్వాసానికి ఆధారం ఏంటండి?
వాక్యమే కదా. తర్వాత అపోస్తలులు క్రిస్మస్ పండుగ చేసిన దాఖలాలు లేవు. తర్వాత ఆదిమ క్రీస్తు సంఘాలు ఎక్కడ క్రిస్మస్ పండుగ చేసిన దాఖలాలు లేవు. లేనిది మనకు అవసరమా? అప్పుడు చెప్పాలి. అదే జ్ఞానం. దేవునిలో పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే చెప్పారో అది చేయడం జ్ఞానము. లేని దానిని విడిచిపెట్టడం జ్ఞానము. లేని దానిని ఆచరించడం జ్ఞానం. లేని దానిని ఆచరించడం అజ్ఞానం. తర్వాత మరి ఇంకోటి వచ్చింది స్టార్. ఏంటంటే స్టార్. ఈ స్టార్ మీ ఎడ మీద స్టార్ పెట్టుకోమని బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే క్రైస్తవుడే స్టార్. క్రైస్తవుడు ఎవరంటే పిలిపి పత్రిక 2:16 అందరూ చెప్పండి. మీరు జీవవాక్యమును, అందరూ చెప్పండి, జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు లోకులై ఉన్నారు. అసలు స్టార్ ఏదండి? ఇప్పుడు అసలు స్టార్ ఏదండి? విశ్వాసే అసలు స్టార్ దేవుడికి. ఈ స్టార్ పనేంటి? ఆ నక్షత్రం ఏం చేసింది? యేసు ప్రభువుని ఇల్లు చూపించింది. యేసు ప్రభువుని ఇంటిని చూపించింది. అందులో ప్రభు ఉన్నారు, అందులో యేసు ప్రభు ఉన్నారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు ఇంటిని చూపించాలి. అది మన స్టార్. యేసు ప్రభు ఇల్లు ఇప్పుడు మన పదాది. ఇప్పుడు స్టార్ ఎవరు? బంగారు చెప్పరా? ఎవరు స్టార్? సినిమా స్టార్ కాదండి. ఇక్కడ క్రైస్తవుడు స్టార్. ఏమంటే ఒక అజ్ఞానిని జ్ఞానవంతుడిగా, ఒక పాపిని పరిశుద్ధుడిగా చేసే ఆ యొక్క మార్గాన్ని నడిపించేవాడు, దేవుని ఇంటికి నడిపించేవాడు, అతనే జ్ఞాని, అతనే స్టార్. ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ పండుగ అవసరమా? చెప్పండి నాకు. ఎందుకు అవసరం లేదు? ఎందుకు అవసరం లేదు? వాక్యంలో లేదు కనుక. వాక్యంలో పుట్టారు. పుట్టలేదు ఎవరంటారు? పుట్టారు. అయితే మరి మనలాగా ఒక మనుషుడిగా కాదు కదా, దేవుడు అయినా మరి ఆయన చెప్పాలి కదా. ఏం చేయాలో చెప్పాలంటే కదా. కనుక మనుషులలో ప్రతి వానికి పుట్టిన దినము మరణ దినం ఉంది. వాటికి సెలబ్రేషన్ చేస్తారు, పండుగలు చేస్తారు, ఆనందం పడతారు. ప్రతి మనిషికి కూడా ప్రపంచంలో ఏ జాతి, ఏ కులం, ఏ మతమైనా ప్రతి మనిషికి పుట్టిన దినం ఉంది, మరణ దినము ఉంది. అయితే ఆ క్రమంలో యేసు ప్రభు కూడా అలాగనే క్రీస్తు పుట్టిన దినమున క్రిస్మస్ పండుగని ఏంటంటే మానవుడు చేసుకుంటారు కదా, బర్త్డే పండుగలాగా. అలాగే యేసు ప్రభు కూడా ఒక మనిషిలాగా క్రిస్మస్ పండుగని ఎప్పుడది? క్రీస్తు పుట్టినరోజని. 2 క్రీస్తు మరణ దినము ఈస్టర్ పండుగని. అంటే పుట్టినరోజు చేస్తారు, మరణ దినం కూడా చేస్తారు. ఎలాగా? ఒక మనుషుడు చేసినట్టుగా ప్రతి మనిషికి పుట్టినరోజు ఉంది, మరణ దినం కూడా ఉంది. పెద్ద నాయకులకి మరణ దినం కూడా గొప్ప పండగ చేస్తారండి, చేస్తారు. అలాగే మనకి ఈస్టర్ పండగ అన్నారు. ఈస్టర్ పండగ ఇది ఈ లిస్ట్ ఎక్కడ వెళ్ళిపోయింది? మనుషులకు వెళ్ళిపోయింది.
ఎవరిలోనే? ఎవరిలోకి? మనుషుల లిస్టులో వెళ్ళిపోయింది. మా పుట్టినరోజు మరణదినం. మరి ఈయన ప్రత్యేకత ఏంటంటే యేసుప్రభు ప్రత్యేకత ఏంటి? పుట్టినరోజు మరణదినం మనుషుల్లో చేయొచ్చా చేయకూడదా? ఈయన ప్రత్యేకత ఏంటి? క్రీస్తులో ఒక ప్రత్యేక దినం ఉన్నది. అదే ఏమన్నాడే? ఒక ప్రత్యేక దినము ఉంది. అది పుట్టినరోజు మరణ దినము కాదు, పునరుత్థాన దినము. ఏ దినం అంటే? పునరుత్థాన దినము. ఏ మానవుడికి లేని దినము. ఏంటంటే ఏ మానవుడికి, ఏ దేవత దేవుడికి లేని దినము. ఏమండి? ఇంకా పెళ్లి రోజు, ఇంకా చాలా రోజులు ఉన్నాయి మనిషికి. అలా దేవతలు కూడా దేవుడు పెళ్లి ఏంటంటే సీతారామ కళ్యాణం, నా కళ్యాణం, ఈ కళ్యాణం చెప్తుంటారు. వాడు పుట్టినరోజు చెప్తుంటారు, మరణదినం చెప్తుంటారు. కానీ మనుషులకు దేవతలు దేవుడికి లేనటువంటి అనే ఆ మనుషుల యొక్క ఆలోచన ప్రకారము ఎవరికి లేని దినము పునరుత్థాన దినం యేసుక్రీస్తుకు ఉంది. ఎందుకంటే అంటే ఇవాళ మనం ఆచరించే దినం అదే. మనం ఆచరించే దినము అదే. అంటే మరణాన్ని జయించి సమాధి నుండి మూడవ దినమున తిరిగి లేచిన శుభదినము. ఏ మానవుడికి లేదని, ఏ నాయకుడికి, ఏ దేవతకి లేని దినము శుభదినము. ఎందుకంటే లోకాన్ని శుభవార్త అందించిన దినము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 అందరూ చెప్పండి. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేఖన ప్రకారం తిరిగి లేచెను. దాన్ని పునరుత్థానం అన్నారు. అన్నాడే చనిపోయి మళ్ళీ బ్రతికి తిరిగి లేవడం, సమాధి లేవడం. లిఖిత పూర్వకంగా ఉంది. లిఖిత పూర్వకంగా ఉన్నాడే, లిఖిత పూర్వకంగా పునరుత్థాన దినము. అది ఆయన అడగేందుకు ఆ సమాధి ఏంటి, తిరిగి లేవడే ఒక లేఖనముగా లిఖిత పూర్వకమైన గ్రంథములు ఉన్నాయి. ఉన్నాడే ఉంది. ఏంటది? క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేపబడెను. తిరిగి పునరుత్థానుడు అయ్యాడు. ఆ పునరుత్థాన దినము ఒక యేసు ప్రభు తప్ప లోకంలో ఎవరికే. ఇప్పుడు లోకంలో భక్తులు ఆచరించవలసిన దినం ఏంటంటే ఏదైనా ఇప్పుడు పునరుత్థాన దినము. ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఏం చేస్తున్నాం? ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుని కూర్చున్నావుగా. ఇది పండగ అంటే అసలు పండుగ ఇప్పుడు చూద్దాం. మొదటి 5:7-8 5:7-8 వచనాలు. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటి ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపటము లేకుండా సత్యమును పులిని రొట్టెతో పండగ. ఇక్కడ క్రీస్తు మన పస్కా పశువు వధించబడ్డది. ఆయన వధింపబడిన ముందు, వధింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుమని ఆశీర్వదించి ఇది తీసుకుని తినండి, ఇది నా శరీరము. రెండోది ఆ పాత్ర ఎత్తుకుని ఇది నా రక్తము త్రాగండి అని చెప్పి ఆజ్ఞ చూసారా?
ఆ రొట్టెల్లో పండగ చేయాలంట. అంటే పుట్టినరోజు పండగ కాదు, మరణదిన పండగ కాదు, మరణాన్ని జయించిన పండగ. మరణాన్ని జయించిన పండగ. ఎవరో చనిపోయాడు సమాధి చేసి తీసుకెళ్ళిపోయి బతికాడట. ఆనందమా లేకపోతే ఏడుపా? చనిపోయాడు, డాక్టర్ చెప్పేశారు, అందరూ చెప్పేశారు, ఏమంటే బాడీ కట్టేశారు, తీసుకెళ్ళిపోతుంది. మరి అసలు బతికితే మరి ఆనందం ఉందా? ఏమిటారా సంతోషం. మరి ఇప్పుడు ఎసులో చనిపోయాడు, సమాధి అయిపోయారు, అక్కడ వదిలిపోతే ఆయనకి 10,000 మానవుడికి తిరిగి మరణాన్ని జయించాడు కనుక ఆ దినము ఏంటంటే ఆ దినము ఆయన ఇచ్చిన ఆజ్ఞతో, ఆయన ఇచ్చిన శరీరంలో రొట్టెతో పండగ ఆచరించండి. ఏంటంటే ఇది లేఖనము, ఇది లిఖించబడిన ప్రకారం మనం ఆరాధిస్తున్నాం, పండగ చేస్తున్నాం. ఏం చేస్తున్నామంటే మరి ఇప్పుడు అది ఏ రోజు వల్ల 7 రోజులు, అది ప్రతిరోజు కాదు. ఏ రోజు? అపొస్తలుల కార్యములు 20:7 అదివా అందరు గట్టి చెప్పాలండి. ఆదివారమున మేము రొట్టెలు చుట్టకు కూడినప్పుడు ఎందుకు కూడుకోవాలంటే ఎందుకు కూడుకోవాలి? ఎందుకు కూడుకోవాలి? ఇలాగా ఎప్పుడది? ఇప్పుడు చెప్పండి. రొట్టెలు పండగ ఆదివారం ఏమైంది? మన విశ్వాసకి ఏమైంది? పండగ దినము. చెప్పండి. క్రీస్తునే సంవత్సరం కోసం ఆరాధిస్తావా? ప్రతి వారం ఆరాధిస్తావా? ఏం చేద్దాం మనం? బయటికి రావాలండి. మా బొల్లో ఫిట్ అయిపోయింది. బాల్యం నుంచి కూడా క్రిస్మస్ పాఠం చేశాం కదా. ఏమండి మనకి క్రీస్తు రంగాన్ని అసహించుకుంటారండి. ఎవరు? క్రైస్తవులే నచ్చకూడదు. ఎందుకంటే వాక్యాలు ఉండొద్దు అంటారు, క్రిస్మస్ పండుగ వద్దు అంటారు, పరిశుద్ధాలు దిగట్లేదు అంటారు. ఇదంటే మాకు నేరాలన్నమాట. సత్యంలో వారు కదా అబద్ధమాడేవారు, అబద్ధాలు నమ్మేవారు నేరాలు. ఏమంటే కనుక మనుషులు మెప్పిందామా, దేవుడు మెప్పిందామా? మనం ఏం చేస్తే ఎవరు మెచ్చుకోవాలి? మనుషులు మెచ్చుకునే కార్యక్రమాలు ఇవి కావు. కనుక మనుషులకు పుట్టినరోజు ఉంది, మరణదినం ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా పుట్టినరోజు మరణదినం పాటిస్తున్నారు. అసలే దినం మానేశారు. ఏంటది? పునరుత్థాన దినము. ఆయన రొట్టెతో పండగ ఆచరించట్లేదు లోకంలో. ప్రతి క్రైస్తవుడు కూడా, మతశాఖ క్రైస్తవుడు ఈ పండగ సంవత్సరాలకు ఒకసారి ఏమన్నా బైబిల్ గూట్లో బైబిల్ తీసి కొత్త పంటలు వేసుకొని కేక్ తినేసి రోడ్డు మీద గొంతులు వేసుకుంటూ తిరుగుతాం తప్ప ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉండాలి. అది దేవుడి చిత్తము, ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ పండుగ మనకు అవసరమా? అసలు ప్రభు నమ్మడం క్రిస్మస్ పండుగ అవసరమా? ఇది లోకానికి చెప్పాలి, మన క్రైస్తవ లోకం చెప్పాలి. ఎందుకంటే బాల్యం నుంచి కూడా పిల్లల మనసులో పడుతుంది. అది పెద్ద ఎదిగిన అలా ఉంటుంది. పెద్ద ఎదిగినాక యేసు ప్రభు నమ్మి క్రిస్మస్ పండుగ చేయకూడదని బైబిల్ చెప్తున్నప్పుడు ఇంకా ఇతర పండుగ మనకు అవసరమా? ఇతర పండుగలు చెప్పండి, మీరు చెప్పండమ్మా. మనకి ఎన్నో మన లోకంలో, సమాజంలో, మన కుటుంబాల్లో ప్రతి వారము ప్రతి నెల పండుగలే ఉన్నాయి కదండి. ఏమంటే మరి క్రిస్మస్ ప్రభు నమ్మిన వారు, నిజమైన దేవుడు నమ్మిన వారు, దైవ జ్ఞానం పొందిన వారు, మరి వాళ్ళే ప్రభు నమ్మిన ఆ ప్రభు పుట్టినరోజు పండుగ చేయకూడదని బైబిల్ చేయాలని చెప్పలేదు కదా. అందులో మానేశాం కదా. మరి లోపల పండుగ మనకు అవసరమా? నా మాట అర్థమైందంటే క్రిస్మస్ అవసరం లేనప్పుడు మన బంధువుల పండుగలు మనకు అవసరమా?
పరిశుద్ధ గ్రంథము, ఈ వాక్యము, మనం నమ్మిన వాక్యము, మనం నమ్మిన దేవుడు, ఆహా దేవుడు తన యొక్క జ్ఞానము, దేవుని బుద్ధి జ్ఞానం ఎంతో గొప్పవే. ఆ బుద్ధి జ్ఞానాల్లో ఉన్నాం మనం. కాబట్టి మళ్ళీ అబద్ధానికి అడుసా, మళ్ళీ అజ్ఞానంగా మారచా. బుద్ధి జ్ఞానము, జ్ఞానము అజ్ఞానం. దేవుని జ్ఞానం పొందిన వారు మనం. దైవ జ్ఞానం. ఏం జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, లోక జ్ఞానము కాదు. కొలస్సీయులకు పత్రిక 2:3 అందరూ చెప్పండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. నీకు దేవుని దీవులన్నీ పొందాలంటే, దేవుని దీవులన్నీ నువ్వు పొందాలంటే విశ్వాసగా దేవుడి ఇచ్చిన బుద్ధి జ్ఞానంలో నువ్వు ప్రయాణము చేయాలి. అప్పుడు నీకు కావాల్సిన అన్ని యేసుక్రీస్తులో ఉన్నాయి. మనం పొందే అన్నిటికంటే ముఖ్యమైన బుద్ధి జ్ఞానాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. నమ్మిన వారము ఎలా ఉండాలి? బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా ఉండాలి. బుద్ధిహీనులుగా, మూడుగా ఉండడం వీలు లేదు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? బుద్ధి జ్ఞానములు గలవారము, దైవ జ్ఞానం పొందిన వారము. హోషేయ 6:3 చెప్తారండి. అందరూ పలకాలన్నమాట. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందు రండి. ఎందుకు రావాలి? ఇప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు రావాలండి? జ్ఞానము సంపాదించుకోవాలంట. నీకున్న బంగారము, వెండి, ధనము, ఆస్తులు కంటే విలువైన జ్ఞానము, విలువైన దేవుని జ్ఞానం. రండి చెప్పండి మళ్ళా. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుటకు ఆయనను అనుసరించుటకు రండి. జ్ఞాన సంపాదన ఏం చేయాలి? అనుసరించాలంట. ఫాలోవర్స్. లోకంలో ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. సినిమా యాక్టర్ ఫాలో అయ్యే పాటలు ఉన్నారు. సినిమా యాక్టర్ తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేసి, తల్లిదండ్రులు భయం లేకుండా, కుటుంబాలు కూడా నిర్లక్ష్యం చేసి, చదువులు కూడా నిర్లక్ష్యం చేసి, సినిమా హీరోల్ని ఫాలో అవుతుంటారు. ఫాలోవర్స్. ఇక్కడ జ్ఞానం సంపాదించుకుంటకు ఏమండి? సంపాదించుకుంటకు ఆయనను అనుసరించాలంటే ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరికి ఫాలోవర్లు ఉండాలి? యేసుక్రీస్తుకి, దేవుడికి ఫాలోవర్లు ఉండాలి. మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు ఫాలోవర్స్? ఎవరా? తొక్కిస్తారు నాట్లో. అంటే జనాలు తొక్కుంటారు కదా. ఆ తొక్కిసిన నాట్లో చచ్చిపోయిన సంగతి పర్లేదు, ఆ హీరో కూడా ఉంటే చాలు, అది చూస్తే చాలు, అంటే చాలు. అలా చచ్చిపోయినట్టు చాలా తొక్కిస్తారు. తర్వాత రాజకీయ నాయకులు ఫాలోవర్స్. ఫాలోవర్స్ చాలా మంది. సినిమా యాక్టర్ గాడ్ అంట, మన నాయకుడు కూడా గాడ్ అంట. అసలు గాడు పద్ధతి ఆయన ఫాలోవర్ అంట. ఇక్కడ ఏమో చెప్తారు వాక్యంలో, ఆయనను అనుసరించదండి. మన ఎవరు ఎవరు ఫాలోవర్స్? మనము యేసు ప్రభు ఫాలోవర్స్. లోకాల్లో ఉంది సినిమా యాక్టర్, రాజకీయ నాయకుడు, వీళ్ళు ఫాలోవర్స్. ఎంత భాగ్యమో, ఎంత గొప్ప సమతలు చూడండి, ఎంత జ్ఞానం ఉంది. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము పొందుకోవాలా అతడు దేవుని అడగవలెను, అప్పుడైతే అతనికి అనుగ్రహింపబడును. ఆయన అనుగ్రహించను. ఆయన ఎవరిని గతింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. దేవుడు
ముఖ్యమైన ఒకటి అన్నాడు, జ్ఞానము. ఏంటంటే ఏంటంటే దేవుడు ఎవరు అంటే జ్ఞానం. ఎందుకని ఆ జ్ఞానములో నీకు కావలసిన సర్వ సంపదలు ఉన్నాయి. నీకు కావలసిన ప్రతి అవసరము దేవుడి జ్ఞానములోనే ఉన్నాయి. సొలొమోను నీకేం కావాలని అడిగాడు దేవుడు కాలం. అయ్యా నీ ప్రజలు చాలా తెలియని జ్ఞానవంతులు, వీళ్ళు పరిపాలించాలంటే ఏమన్నా జ్ఞానమో పనిచేయు, జ్ఞానం కావాలి బాబు అడిగాడట. ఎవరిగాడంటే సొలొమోను జ్ఞానం అడిగాడట. కనుక పుస్తకాలు ఇచ్చాను ఆ జ్ఞానం అడిగా కనుక ప్రపంచంలో అప్పుడు ఇప్పుడు రాజులు అందరికంటే ధనవంతులుగా చేస్తున్నాను నేను. ఏమంటే నీ వంటి రాజుగా లేడు, నీవు అనిపించే దానికి ఎవరు అనిపించలేడు. అంటే జ్ఞానం ఏమన్నప్పుడు సర్వ సంపదలు. ఎవరైనా అంటే అర్థమేంటి? నీకు కావలసిన ప్రతి అవసరము అదే దైవ జ్ఞానములు ఉన్నాయి. అందులోనే దైవ జ్ఞానం కలిగిన వాడు ముందుగా తృప్తి కలిగి ఉంటాడు. ఏం కలిగంటే తృప్తి కలిగి ఉన్నప్పుడు నీకు కావాల్సినవన్నీ ఆ తృప్తిలోనే ఉన్నాయి. ఆ తృప్తిలోనే ఉన్న దాంతో ఎంతగానో ఆనందంగా ఉంటావు. వ్యాపారులు బావు దిక్కులు చూడలేక దైవ జ్ఞానంలో ముందు ఆ యొక్క విశ్వాసకి తృప్తి కలుగుతుంది. ఆ తృప్తిలో నీకు అన్నీ ఉన్నాయి. అన్నీ నీకు కావాల్సిన అన్ని వల్ల దేవుడు సకల సమృద్ధి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీవు అనుభవిస్తావు, ఇస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో కావాల్సిన వాటి అన్నిటికంటే ఏది ప్రాముఖ్యమైన? ఇప్పుడు దైవ జ్ఞానము. సామెతలు 1:13 జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు. ఇప్పుడు మీరు ఎవరప్పుడు ధన్యులైన మాట ఎక్కడొచ్చినా ఆశీర్వదించబడిన వారు అని అర్థం. ఏంటంటే జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేకమా అవివేకమా? వివేకమా ఏం కావాలి ఇప్పుడు? వివేకమా అవివేకమా? జ్ఞానమా అజ్ఞానమా? మన జ్ఞానవంతులమా అజ్ఞానమా? వివేకులమా అవివేకులమా? దేవుడు గురించి ఏం తెలియదండి, ఆరాధన తెలియదండి, దేవుడు ఏం తెలియదు, ఆయన ఏం చేసి తెలియదంటే అది అవివేకం. తెలిసిన వారు ఎవరు? తెలిసిన వారు. పదమూడు చదువు కదా, 1:13 చదువు. 14 వచ్చినప్పుడు సామెత 1:14 వెండి సంపాదించుట కంటే అమ్మా ఏనంటా వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరాధి అంటే బంగారము సంపాదించుట కంటే జ్ఞాన లాభము పొందుట. ఇప్పుడు ఈ జ్ఞానం అంటే దైవ జ్ఞానం అంట వెండి కంటే గొప్పదంట. ఏంటంటే బంగారం కంటే గొప్పదంట. బంగారం కంటే గొప్పది. మానవుడు అహర్నిశ కష్టపడతారు కదండి, కష్టపడి అతని అవసరాలు తీరిన తర్వాత కొంచెం ఏదో పోగొట్టుకోవాలంటే దాని బ్యాంక్ బ్యాలెన్స్, అదే తర్వాత ఒక వెండి బంగారం కొనుక్కొని వస్తువులు కొనుక్కొని దాచుకోవాలనుకుంటాడు కదా. వీటన్నిటికంటే జ్ఞానం గొప్పది. జ్ఞానం పొందిన వాడు మేలు, పొందుట మేలు. ఇప్పుడు చెప్పాలి, మేలు ఉన్నామా కీళ్ళు ఉన్నామా? 15వ వచనం పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ
వస్తువులు ఉంటాయి కదా, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. ఏంటంటే జ్ఞానముతో ఏంటి సమానం కావంట? మనకున్న వస్తువులు, మనకున్న సంపద, లేక మనకు ఇష్టమైన వస్తువులు దొరికినప్పటికీ వాటికంటే ఇదే గొప్పదాని జ్ఞానం. ఆ గొప్పది నీ దగ్గర ఉందా? కాదు చెప్తున్నా ఉందండి ఏమ్మా నీకుందా? దేనికంటే మంచి అవుతుంది చూడండి. పగడములు కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. ఎన్ని ఇష్టమైన వస్తువులన్నా ఈ దైవ జ్ఞానం కంటే ఇదే గొప్పవే కాదు. 16వ వచనం, దాని కుడి చేతిలో మరి జ్ఞానం 2 చేతులు అంటాడు. జ్ఞానానికే 2 చేతులు అంట. దాని కుడి చేతిలో చెప్పండి అందరూ, దాని జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయువులు, దాని ఎడమ చేతిలో ఘనతలు నవే. బాగా 2 చేతులు సంపాదించేసి ఎడమి వేట చేసి వేకంటే డబ్బు పెట్టేసుకుని బంగారం బిస్కెట్లు వెండి కేజీలు ఇంట్లో ఉంటే అప్పుడు అన్ని ఉండగా చచ్చిపోతే అంటే ఉపయోగం. అది అనుభవించాలి కదా, అనుభవించాలి కదా అన్నాడు దేవుడు. కనుక అదే దేవుడికి ఈ జ్ఞానానికి 2 చేతులు ఉన్నాయట. కుడి చేతులేమో దీర్ఘాయుష్ అంట. ఏంటంటే జ్ఞానం కలిగిన వారు దీర్ఘాయుష్మంతులు అవుతారట. దీర్ఘాయుష్మంతులు ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారా అమ్మా? చెప్పారా? నేను ఎక్కువ కాలం బ్రతకాలను నాకు ఇష్టం లేదని ఎవరు అంటారా? పండు ముసలోడు కూడా ఇంకా బ్రతకాలనుకుంటాడు కదా. అందుకే ఆ ఆశ ఎక్కడ ఉందంట? ఆ దీర్ఘాయుష్ దేవుని జ్ఞానంలో ఉంది. దానికి 2 చేతులు అంటే కుడి చేతిలో దీర్ఘాయువులు, ఎడమ చేతిలో ఘనతలు. అంటే ధనం అంటే మన ప్రతి అవసరము, ఘనత అంటే మంచి. దేవుడి దృష్టిలో మంచివాడు, మానవ దృష్టిలో మంచివాడు. ఘనత ఘనత అంటే మరి ఎంత ప్రయత్నం చేస్తాం? మన ఇంట్లో వాళ్ళు నాకు మెచ్చుకోవాలని ఎవరు అనుకోరా? చెప్పడమా? నీ కొడుకో కూతురో కోడలో లేదా భార్య భర్త నేను మెచ్చుకోవాలనుకోరా? తిట్టాలనుకుంటారా? అసహించుకోవాలనుకుంటారా? ఏమనుకుంటారా అమ్మా? ఏమనుకుంటారా? తిట్టాలనుకుంటారా? అసహించుకోవాలనుకుంటారా? మెచ్చుకోవాలనుకోరా? మరి ఇప్పుడు ఆ మెప్పంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు దేవుడి దగ్గర మనుషుల మెప్ప ఎక్కడ ఉంది? నీ దైవ జ్ఞానం పొందితే మరొకసారి చెప్పండి. 16వ వచనం అందరూ చెప్పలేదు. దాని కుడి చేతిలో, దాని అంటే జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయుష్యులు, దాని ఎడమ చేతిలో ఘనతలు ఉన్నవి. 17వ వచనం, దాని మార్గములు రమ్య మార్గములు, అందమైన ప్రయాణం, అందమైన శాంతికరమైన మేలుకరమైన ప్రయాణం. దాని మార్గములు రమ్య మార్గములు. చిరాకు పరాకు కష్టాలు నష్టాలు అది ఆ ప్రయాణం కాదు. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. క్షేమమనామా లేదా క్షేమం ఉండదా? లేదా అల్లతో మధువేలు ఉండగా అంటుండాలా? క్షేమం ఉండాలి. నీ దగ్గర ఉండాలి, జ్ఞానం ఉండాలి. అది క్షేమం ఉండాలి. బంగారం కాదు, వెండి కాదు, ఆకులు కాదు, మేడ కాదు, కాము కాదు, ఊర్లు కాదు, జ్ఞానం ఉండాలి. ఎవడాలి? అర్థమైంది మాట? అర్థం పోయిందా? అర్థమైపోయిందా?
అర్థమైంది. అర్థమే బాధలు పోతే వాళ్ళ పోతే దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలని క్షేమకరములు. ఎలా ఉన్నారా? క్షేమంగా ఉందాం, దేవుని రెక్కల చాటున ఉందాం, ధైర్యంగా ఎలా ఉన్నా తప్పగా చెప్పాలి. ఎలా ఉన్నారా? ధైర్యంగా ఉన్నా అంటే క్షేమంగా ఉన్నా, నా దేవుడు నాకు ఉన్నాడు. అదే దైవ జ్ఞానం. అందుకని యేసుప్రభుని అన్నారు, యేసుప్రభుని ఈ మార్గం ముందు చెప్పించి మళ్ళీ ఆయన మాట్లాడుతున్నారు. యోహాను 14:6 చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పరలోకానికి ప్రయాణము. నువ్వు దైవ జ్ఞానం కలిగి ఉంటే నీ ప్రయాణము పరలోకానికి. సత్యములో జీవాన్ని పొందుకోవడానికి క్షేమకరమైన ప్రయాణము, క్షేమకరమైన ప్రయాణము. అది మతస్థులు ఉంటే, మూఢభక్తులు ఉంటే, అజ్ఞానం ఉంటే, అవివేకం ఉంటే మతస్వార్థ 23:15 చదవండి. 23:15 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకరు మీ మతమును కలుపుకుంటకు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదాడు. అతను కలిసి భక్తమట, అతను మీకంటే 200 నరకపాత్రులుగా చేస్తున్నారు. అజ్ఞానము, అవివేకము, ఆ ప్రయాణము, మూఢభక్తి అంటే మత భక్తి, మత శాఖ, వారి ప్రయాణము ఏమండి నరకము. జీవితము క్షేమం కాదు, వారి ఆత్మజీవిత ప్రయాణం క్షేమము కాదు. సామెతలు 18:18 ఈ జ్ఞానాన్ని అవలంబించేవారు, ఈ జ్ఞానాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము. ఏంటంటే జ్ఞానం అంటే ఆదాము పోగొట్టుకున్న జీవఫలము. అది ఆదాము పోగొట్టుకున్న జీవఫలం. జీవఫలం దేవుడు పెట్టాడండి, మరణఫలం పెట్టాడు. జీవఫలం తినచ్చారండి, జీవఫలం తినలేదండి, మరణఫలం తిన్నాడండి. అతను నాశనం చేసుకుంది. ఇప్పుడు దైవ జ్ఞానము దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము. అంటే నిత్య జీవానికి పునాది జ్ఞానము. నిత్య జీవానికి పునాది జ్ఞానము దైవ జ్ఞానము. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. ఏం చేసినప్పుడు ఉద్దేశం పట్టుకున్నావా? ఎంతకాలం పట్టుకుందాం? మన మరీ అయిపోతున్నా కాదు, మరణ పర్యంతము. మరణ పర్యంతం ఈ సత్యాన్ని జ్ఞానాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తే ఎంత క్షేమమో, ఎంత నెమ్మదో, ఎంత ఆశీర్వాదమో, ప్రశాంతమైన జీవితం కావాలి మానవుడికి. బ్రతికొండగా ప్రశాంతమైన జీవితం కావాలి. తదుపరి విశ్రాంతి పొందాలి. ఆత్మ యాతన పడకూడదు, యాతన పడకూడదు. అంటే ఆత్మ యాతన విశ్రాంతి పొందాలి. ఇక్కడ అంటే ప్రశాంతంగా శాంతిగా జీవించాలి. మొదటి యోహానులో ఒకటి యేసుప్రభువు ఏముంది? జ్ఞానం ఏముంది? మొదటి యోహాను పత్రిక 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాక సర్వలోకములకు ఎవరండి?
మన పాపాలు క్షమించి మన శాంతిగా నడిపించేవాడంట. నమ్మిన వారిగా కాదు, లోకాలందరికీ శాంతికారుడే. మరి దైవ జ్ఞానం పొందాలి. దైవ జ్ఞానం పొందితే ఆ జీవితము శాంతిమయము. ఏమండి బుర్రంతా పాటు చేసుకుని ఏమండి కలహాలతో దురాశతో తృప్తి లేకుండా జీవించడం అనేది ఆ జీవితం శాంతికరమైన జీవితము కాదు. యేసు ప్రభువు అంటారు, ఆయన శాంతి ఇచ్చేది నీకు అంటాడు. నీకే కాదు, లోకమందరికి అడిగిలోనే, లోకమందరికే శాంతి అడిగి ఉంది. మరి ఆ దైవ జ్ఞానం పొందాలి కదా నువ్వు. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. సామెతలు 4:1-14 నా కుమారుడా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలోచించుడి. మరి ఈ యొక్క వివేకులు జ్ఞానవంతులు అవ్వాలంటే దేవుని వాక్యమే ఆధారం. ఏంటంటే వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలోచించుడి. దేవుని మాటలు. రెండవ వచనం ఒకటి నేను మీకు ఉపదేశం చేసేదను, నా బోధ త్రోసివేయకుడి. జ్ఞానం ఎందులో ఉన్నప్పుడు దేవుని ఉపదేశము, దేవుని బోధలు ఉన్నాయి. అవసరమా? చెప్పండమ్మా. దేవుని బోధ అవసరమా? ఉపదేశం అవసరమా? ఇప్పుడు ఈ వాక్యం ఛాలెంజ్ చేయడం అవసరమా? మూడవ వచనం నా తండ్రికి నేను కుమారుడుగా నుండిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఏక కుమారుడు. సులభం చెప్పుకుంటాడు. గారాలు పట్టంట. ఏంటంటే సొలొమోను తండ్రికి దావీదుకి తన తల్లి కూడా గారాలు కొడుకంట. ఏ కొడుకు? గారాలు కొడుకంట. అయినా ఎంత గారాబు ఉండే వెరవేయలేదు. గారాబు పెరిగినా 4వ వచనంలో నాకు బోధించు నాతో ఇట్లను నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని నా ఆజ్ఞలను కైకొనని ఎడల నీవు బ్రతుకుదు. గారాబం నుండి గారాలు కొడుకునే అలాగే చెప్పి దేవుడికి దూరం కాలేదు. ఆయన మాటలు పట్టుకున్నాను, ఆయన మాటలు పట్టుకున్నాను. అందుకే నేను ఆశీర్వదించబడ్డాను. అందుకే నేను ఇవాళ గారంగా పెరిగే పిల్లలు దేవుడికి దూరం అయిపోతున్నారు. గారంగా పెరిగే పిల్లలు దేవుడికి దూరం. సొలొమోను గారాబ కొడుకంట. అయినా నేను దేవుడి మాట పట్టుకున్నాను. ఏమాట? నేను క్షేమంగా ఉన్నాను, ఆశీర్వాదంగా ఉన్నానని చెప్పి సొలొమోను చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు అన్నాడు, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదు. అదే దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఆజ్ఞలు గైకో అన్నాడు. ఆజ్ఞలు గైకున్నాను. నాకు దేవుడు అలాంటి వాక్యం చెప్పాడు. 5వ వచనం జ్ఞానము సంపాదించగలము, బుద్ధి సంపాదించగలము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. వాటి నుండి ఈ దేవుడి మాట ఎటువంటిదంట? బుద్ధి గల మాట్లాడ, ఏమంటే జ్ఞానం గల మాట్లాడ. వాటి నుండి తొలగిపోతూ సంపాదించుకో. ఏం సంపాదించినప్పుడు చెప్పండి? మానవుడి యొక్క ఆలోచన ఏంటి? సంపాదించాలి. ఏం సంపాదించాలి? ఏవో సంపాదించాలి. ఈ లోపల ఇలాగా రోగిష్ట అయిపోతుంది. ఏమోనే మరి అంత ఆలోచన ఉంది కదా, 24 గంటల ఆలోచనే. ఇప్పుడు దేవుడు అన్నాడు,
జ్ఞానం సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, అది నీకు దీర్ఘాయుష్యు, ఆరోగ్యము, అందులోనే సర్వ సంపదలు. అది అది నా నోటి మాటలను మరవద్దు, వినేసి వదిలేకు, వాటి నుండి తొలగిపోకు. ఒక్కొక్క మాట విడివిడికి ఎప్పుడన్నా. 6వ వచనం, జ్ఞానమును విడువక. ఎవరంటే జ్ఞానము విడువక అర్థం ఏంటంటే క్రీస్తుని విడువక. ఎవరంటే అవసరం తీరిపోయాక చాలా మంది మన లోకంలో కలిసిపోయారండి. నేను బాధించిన వాళ్ళే చాలా మంది అవసరం తీరిపోయి ఇక ఆయన పని ఇక్కడ చెప్తాడు. జ్ఞానమును విడువక ఉండేది కదా, అది నిన్ను రక్షించును. రక్షణ ఎందులో ఇప్పుడు? దైవ జ్ఞానంలో, మతంలో కాదు, మతంలో కాదు. అది నేను రక్షించను, కాపాడును. అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించాడు కదా, అది నేను రక్షించను, కాపాడును, రక్షించను. కావాలంటే కాపుదలు కావాలా, రక్షణ కావాలా, జీవితం కావాలేమో, నీకు తోడుగా ఉండాలా, చల్లకాలం ప్రభుత్వం ఉండాలా, ఉండాలి నీ దగ్గర ఉండాలి. కాబట్టి జ్ఞానం ఉండాలి, దైవ జ్ఞానం. ఏమండి, నేను చాలా తెలివైనానండి, నేను చాలా తెలివైన ఉండండి. నేను మాట్లాడితే ఎదుటి వాడు పడిపోతాడు అంటున్నాడు. ఇదంతా పరిగిమాలు మాట్లాడి, పరిగిమా తెలివి. దేవుని జ్ఞానమే పనికొచ్చేది. ఏంటంటే దేవుని జ్ఞానమే పనికొచ్చేది అని చెప్పి ఇక్కడ చెప్తాడు. అందుకే జ్ఞానం విడవద్దు. ఏమండి, అది నేను కాపాడను, అది నేను రక్షించను అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తాను. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఎన్ని గొప్ప సంగతులు దాచిపెట్టాడు దేవుడు. 7వ వచనం, జ్ఞానము సంపాదించుకున్నట్టే. ఏంటంటే విశ్వాస యొక్క గోల్, విశ్వాస గురి. మనం అనుకుంటామంటే నేను బాగా సంపాదించి మేడం ఇల్లు పెడితే నన్ను గౌరవిస్తారు, నన్ను ప్రేమిస్తారు, నేనంటే లెక్క చేస్తారు అనే లెక్క. ఆ లెక్క తెక్కది. ఆ లెక్క దేవుడికి లెక్క లేదు, తెక్క నీకు ఉంది. అది దేవుడు లెక్క చేయడు. దేవుడు లెక్క చేయడు. మనం చెప్తాను, జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానములకు ముఖ్యాంశము నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవడము. అంటే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి జ్ఞానం సంపాదించుకో. ఆ సంపాదన కాదు, ఈ సంపాదన కావాలి. దొరికిందా మీకు? ఎవరు చెప్పట్లు? నాకు దొరికిందా నేను చెప్తాను. నేను చెప్పగలరా? చెప్పరా? ఓకే, మీ అందరూ ఉన్నారు. 8వ వచనం, దాన్ని గొప్ప చేసిన ఎన్ని జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని గొప్ప చేయాలంట. అంటే యేసుక్రీస్తుని గొప్ప చేయాలంట. నా యేసుక్రీస్తుని ఏమనుకున్నాం అనాలంట. ఇదే యేసుక్రీస్తుని ఏమనుకున్నాం, నేనంటే ఏమనుకున్నా కాదు. చాలా మంది అలా అంటారు. ఏమ్మా ఏమన్నా నేనంటే ఏమనుకున్నాను నువ్వు అంటారు. చెప్పండి, అనుకోలేదా? అనుకోలేదా? నేనంటే ఎవరు కాదు, యేసుక్రీస్తు అంటే ఏమనుకున్నా అన్నమాట. దాన్ని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించను. ఎంతంటే నీ జీవితం హెచ్చిగా ఉంటుంది. అప్పుడు నేను గౌరవవంతుడుగా అన్ని సమృద్ధిగా ఉన్నవాడుగా, తృప్తి కలిగిన వాడు ఉంటావు. దాన్ని గౌరవించిన అది నీకు ఘనత తెలుసును. ఎవరు గౌరవించేవాళ్ళ? ధనాన్ని కాదు, ఐశ్వర్యాన్ని కాదు, కులాన్ని కాదు, మతాన్ని కాదు, యేసుక్రీస్తుని అనగా దేవుని జ్ఞానాన్ని గౌరవించుకోవాలట.
దేవుని జ్ఞానం పట్ల అంటే బాగా ప్రేమ ఉండాలంట. 9వ వచనం, అది నీ తలకు అందమైన మాలిక కిరీటమును, అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయడం. అది ఈ దైవ జ్ఞానం అంటే ఏమంటే దేవుడికి కిరీటం కలిగిన పిల్లలు కనపడుతున్నట్ట, రాజకుమార్తెలు. అదే సత్యం నమ్మేవాడు, దేవుడి పట్ల భక్తి ఉన్నవాడు లోకానికి నెక్స్ట్గా ఉంటాడు, పరిమాణం లేకుండా. దేవుడికి అయితే కిరీటం ధరించిన వారుగా ఉన్నారట. జ్ఞానం అంటే కిరీటం అంట, ప్రకాశమానమైన. మన ఎటువంటి కిరీటం? ఎవరు కిరీటం పెడతారంటే కిరీటం పెడతారు. ఏమంటే అందాల పోటీలో నెగ్గినోడికి అంటే కిరీటం. తర్వాత ఇంకేదో పోటీలు ఉంటాయి, ఆ పోటీలు దగ్గర కిరీటం పెడతారు, గొప్పిస్తారు. ఈ కిరీటం అంటే ఆ కిరీటం ఆ పెట్టినప్పుడు ఆ అందాల భామ ఆమె ఆ కిరీటం కానీ తెలిసిపోతుంది, ఆనందం పట్టలేక. మరి దీనికున్న కిరీటం ఏంటి? మహిమగా ఏంటంటే ప్రకాశమానమైన కిరీటం. ఇప్పుడు అందాల భామ సంపాదించినట్టు కంటే ఇంకా ప్రకాశంగా కనపడు, దేవుడు కనపడుతున్నాగా. ఆ కిరీటం, జ్ఞాన కిరీటం నీ మీద ఉంది. తీసి పడద్దామా, ఉంచుదామా? ఏం చేద్దాం? చెప్పలేదు. తీసి పడద్దామా, ఉంచుదామా? ఎప్పుడు ప్రకాశమానమైన, మర్చిపోకండి మాట ఏంటంటే ప్రకాశమానమైన కిరీటం నీకు దయచేసాడు. మనం పొందామంటే కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి, పార్టీలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ నాయకుడు మెచ్చుకోవాలంటే అతను ఏం చేయాలంటే ఆ జెండా, ఆ యొక్క సాల్వ వేసుకోవాలి. అప్పుడు ఆ నాయకుడికి ప్రకాశంగా కనపడతాడు అనమాట. ఈ నాబోడే వేసుకొచ్చాడు సాల్వ. మరి ఇప్పుడు నీ సాల్వేంటి? కిరీటమేంటి? ప్రకాశమాన కిరీటం. ఈ నాబోడే నాకు సంబంధించినోడే ప్రకాశిస్తున్నాడు కిరీటము. అది యేసు ప్రభు దేవుడు చూసినప్పుడు ఆ దైవ జ్ఞానాన్ని బట్టి మన ప్రకాశమాన కిరీటము ధరింపజేసిన వారు ఉన్నాం. దయచేసాడైనా 10వ వచనము, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినట్లా నీవు దీర్ఘాయుష్మంతుడగు. దైవ జ్ఞానం ఏముందండి? దేవుని మాటలు ఏముందండి? జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏముందండి? దీర్ఘాయుష్యం. 11వ వచనం, జ్ఞాన మార్గం నేను నీకు బోధించినాను. ఏంటంటే మాకే ఏ మార్గం అనేది? జ్ఞాన మార్గంలో ఉన్నవాడు, మతం కాదు. జ్ఞాన మార్గం నీకు బోధిస్తున్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. ఈ జ్ఞానవంతుడు జ్ఞాన మార్గము యథార్థ మార్గంలో నడిపిస్తున్నాడు. అదే విషయాన్ని ప్రతి నిబంధనలో యథార్థమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన దొరికింది. అదే జ్ఞానవంతుడు ఉన్న అసలైన కిరీటము. 11వ వచనం, 12, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెల్లదు. ఈ జ్ఞానవంతురాలు దైవ జ్ఞానం పొందిన వారు, క్రీస్తును పొందిన వారు, రక్షణ పొందిన వారు జ్ఞానవంతులుగా వారి ప్రయాణము, వారి యొక్క జీవితము ఇరుకున పడదు. పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెల్లదు. ఇదే మాట. అంటే కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయాను అనే భయం నీకు
నడిపిస్తాడు ఆయన. అందుకని నీకు ఈ ప్రయాణము ఏమంటే నీ నడక ఇరుకున పడదు, తొట్టిల్లదు, కష్టాలు నష్టాలతో కాదు, క్షేమంగా నడుస్తుంది నీ జీవితము. జ్ఞానం ఉంటే, జ్ఞానం కిరీటం నీ మీద ఉంటే, అది తీసి పక్కన పెడితే ఇరుకులు ఇబ్బందులే, ఇరుకులు ఇబ్బందులు గురైపోతావు. జ్ఞాన కిరీటం నీ మీద ఇరుకులుండో, ఇబ్బందులుండో, తొట్టుబాటు ఉండదు. ఏంటి వరాలు చేయడం జ్ఞానంలో. 13 ఉపదేశమును విడిచిపెట్టాక గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ఇన్ని సంగతులు అంటారండి. మరి మెట్లు దిగిపోయాడు మర్చిపోతే, మందిరి మెట్లు దిగిపోయాడు అండి మర్చిపోతే, గాలిలో కలిసిపోతే, గాలిలో కలిపితే ఏంటి ఉపయోగం? ఎవరుందా ఉందా? ఒక్కొక్కరికి మన సహోదరులు ఎంతో ప్రేమతో, ఎంతో ఖర్చుతో, ఏమండి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మనకు 16 చదువుతున్నారు. కొంతమంది చాలా ప్రీతిగా తీసుకుని దేవి ప్రసాదం తీసుకొని చాలా బట్టి పట్టుకెళ్తున్నారు. కొంతమంది అక్కడే తింటారు కూడా పట్టుకెళ్తారు. కొంతమంది అలా తీసుకుని అలా మళ్ళీ ఇప్పుడు అక్కడే చేస్తారు, పెట్టేసారనుకోండి, అలా పెట్టేసారనుకోండి. అలాగే దైవ జ్ఞానాన్ని పక్కన అనుకోండి, ఏమి నీ పరిస్థితి? నీ తల మీద జరిగిపోయే కిరీటాన్ని నువ్వు పక్కన లెక్క. ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత విలువైన మనం దేవుడికి, సమాజానికి దేవుడికి కూడా విలువైన మనం చెప్తాను. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవడం. ఏం చేయాలంటే ఇప్పుడు మాకు 16 పెడుతుంటే పాపం బ్యాగులు కూడా ఉండవు, ఏమంటే మరి ఇది దేవుని 16 అని చెప్పి ఎంత భద్రం గట్టిగా పట్టుకు ఇది పట్టుకెళ్తారు. ఇప్పుడు ఏం పట్టుకోవాలి కానీ వాక్యము, ఉపదేశము, బోధ పట్టుకోవాలంట. మరి మా ఎలా పట్టుకోవాలంటే ఏం చేద్దాం? అప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? పక్క గారు ఏం చేశారు మీరు? గట్టిగా. తర్వాత మనం ముగించుకుందాం. యోగు గ్రంథము 28 అసలు జ్ఞానం ఏంటి? అందరూ చెప్పండి. యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిపెట్టియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చారు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం అంటే ఏంటంటే నిజమైన దేవుడు నమ్ముకుని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, మనం దేవుడికి భయభక్తులు కలవాలమా? దేవుడు ఏం చెప్తే అలా చేయడం సిద్ధపడ్డామా? తల వచ్చామా? మరి మనం ఏమైనప్పుడు జ్ఞానవంతులమైనా ఏమైనా మరి మనలో దుష్టత్వం విడిచిపెట్టకపోతే మన జ్ఞానవంతులు కాదు. దుష్టత్వం, అహంకారం తెచ్చుకుంటాయండి మనకి, అది విడిచిపెట్టాలంట. ఏంటంటే కులహంకారము, ధన అహంకారము, చదువు అహంకారము, ఉద్యోగ అహంకారాలు ఉంటాయి. బాబు విజయ్ ఉంటాయా? ఇంకా చాలా రకాల అహంకారాలు ఉంటాయి. ఈ అహంకారంతో నువ్వు ఉంటే విశ్వాసం అయితే అహంకారం ఉంటే నీవు జ్ఞానవంతురాలు కా. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడంటే దుష్టత్వము విడిచుడియే. మనలో ఉన్నటువంటి లోపాలు చెప్పిన వాళ్ళు, మన లోపాలన్నీ కూడా ప్రక్కన పెట్టి వివేకము కలిగి, నరుడు ధన్యుడు, వివేకం కలిగి ఆయన నరులకు సేవించాను. వివేకం కలిగి ఉండాలి, అవివేకం కాదు. జ్ఞానవంతులు ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నాం మనలో హెచ్చింపు ఎవరంటే, దుష్టత్వం ఎవరంటే, లోపం శ్రద్ధించవలసిన అవసరం ఉందే.
లోపలను పెట్టుకుని నేను భక్తి పదాలని భక్తి పడిని నాకు దేవుడు ఏం చేయలేదంటే అదంతా నీ యొక్క జ్ఞానం తప్ప, అవివేకం తప్ప, అది దైవ జ్ఞానము కాదు. ద్వితీయోపదేశకాండం 4:6 ఈ కట్టడలన్నీ అన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గురించి మీరు జ్ఞానముల దృష్టికి అదే మీకు జ్ఞానం. అది వాక్యము విని దైవాజ్ఞలు ఆచరించే కట్టడలు ఆజ్ఞలు ఆచరించేవాడే జ్ఞానవంతుడు. వదిలేసిన వాడు కాదు, వదిలేసిన వాడు కాదు. ఇదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచము గల జనమని చెప్పుకుందును. జ్ఞాన వివేచన గల జ్ఞానమని చెప్పుకుందురు. ఇప్పుడు ఏం చేయాలంటే మన జ్ఞానము ఇతరులకు కనపడాలంట, ఇతరులకు వినపడాలంట. వీళ్ళు దైవ జ్ఞానం కలిగిన వారు అంటే దేవుని యందు వినయ భయభక్తులు కలిగిన వారని మన తోటి వారికి, మన బంధువులకి, మన స్నేహితులకి, మన సమాజానికి వినపడాలి, కనపడాలి. మన ద్వారా చూపించాలి మాదిరి. అంటే సమాజానికి మాదిరి చూపాలి అంటాడు. ఇశ్రాయేలు ప్రజల్ని అందరినీ పిలిచి ఇలాగా హెచ్చరిక చేస్తున్నాడు మోషే గారు. ఆఖరి మాట 1:7 సామెతలు 1:7 అందరూ చెప్పండి మాట. యెహోవా యందు భయభక్తులు కలిగినట్లుగా తెలివికి మూలము. తెలివైనడు ఎవరు అంటే లోకంలో అంటే విద్యావంతుడు, రాజకీయ నాయకుడు, సినిమా యాక్టరు, లేకపోతే బాగా అన్ని భాషలు మాట్లాడడం కాదు. ఎవరు తెలియడంట? యెహోవా యందు భయభక్తులు గలవాడే తెలివైన వాడు. తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మనం ఎలా ఉన్నప్పుడు మూర్ఖులుగా ఉన్నామా? ఏమండి? వివేకులుగా ఉన్నామా? అవివేకులుగా ఉన్నామా? జ్ఞానవంతులుగా ఉన్నామా? అజ్ఞానులుగా ఉన్నామా? దేవుడు మనకి పుష్కలంగా నిండుగా దైవ జ్ఞానం ఇచ్చాడు. దైవ జ్ఞానము ఇచ్చాడు. అది నువ్వు పట్టుకుంటే అది నీకు జీవవృక్షము, నిత్య జీవము, ఏమన్నా దీర్ఘాయుషు, ఘనతలు. అంటే ఎన్ని గొప్ప దీవెనలు మనం ఇచ్చాడండి. కనుక క్రిస్మస్ పండుగ, లోపల ఉన్న పండుగలు మనకు పనేమీ లేదు. వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం ప్రయాణం చేద్దాం. ఆఖరి మాట యోహాను సువార్త చూసుకుని మనం ఊహించుతాం. 20వ అధ్యాయము 30-31. ఈ పాఠానికి జ్ఞానవంతులుగా అనే మాట్లాడి లోకంలో క్రిస్మస్ పండుగ అవసరం లేదని చెప్పడానికి యోహాను సువార్త 20వ అధ్యాయము. అమ్మా రెడీగా ఉన్నారా? రొట్టె రెడీగా ఉన్నారు కదా? ఉన్నారా? క్రిస్మస్ పండుగ చేయడం రెడీగా ఉన్నారా? ఉన్నాం. ఏంటో పండుగ? పుట్టినరోజు పండుగ కాదు. ఏ పండుగ? పునరుత్థాన పండుగ. ఏ పండుగ? రొట్టె విరిచే పండుగ. చూద్దాం. అదే 20వ అధ్యాయము. అందరూ చెప్పండి, రెడీగా ఉన్నారు కదా? అందరు గట్టి చెప్తారా? మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. రాయబడని ఉన్నాయి,
అప్పుడు రాయబడినవి కావాలా, రాయబడనివి కావాలా? ఇప్పుడు మనం ఎక్కడ రాయబడిన దాంట్లోనా, రాయబడని దాంట్లోనా? క్రిస్మస్ పండుగ రాశాడా? మరి మనకు అవసరమా? ఈ రాయబడి ఎందుకంట? మనము నిత్య జీవము పొందుటకు, దేవునితో సదాకాలము ఉండుటకు. మీ అందరూ ఉన్నారు.